లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ డబ్బును ఎవరు చెల్లిస్తారు? నిబంధనలేంటి? హామీదారు చట్టపరమైన వారసులలో ఎవరైనా రుణాన్ని తిరిగి చెల్లించకపోతే మరణించిన వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించే హక్కును కూడా బ్యాంకుకుంది. గృహ రుణం విషయంలో బ్యాంకు నేరుగా మరణించిన వ్యక్తి ఇంటిని స్వాధీనం చేసుకుని వేలం ద్వారా విక్రయించడం. నేటి కాలంలో ఇల్లు, కారు కొనడానికి లేదా ఇతర అవసరాలను తీర్చుకోవడానికి రుణం తీసుకోవడం చాలా సాధారణం అయిపోయింది. ఒక బ్యాంకు ఎవరికైనా రుణం ఇచ్చినప్పుడల్లా వాళ్ళ క్రెడిట్ హిస్టరీ, ఆదాయ వనరు, అలాగే ఆ వ్యక్తి తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కానీ అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే తీసుకున్న రుణాన్ని ఎవరు చెల్లిస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించి తెలుసుకుందాం. నియమాలేమిటి? రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్యాంకు ముందుగా దరఖాస్తుదారుని సంప్రదిస్తుంది. సహా దరఖాస్తుదారుడి పేరును కూడా నమోదు చేసుకుంటుంది. ఈ పేరు సాధారణంగా గృహ రుణాలు, విద్యా రుణాలు లేదా ఉమ్మడి రుణాలతో ప్రస్తావిస్తుంటుంది. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఈ డబ్బు వసూలు చేసేందుకు సహా దరఖాస్తుదారు పేరు అయితే చేర్చుతుంది. అంటే ఆయన హామీదారుడిగా ఉంటాడు. ఈ సందర్భంలో హామీదారుడు కూడా రుణం తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తే లేదా తగినంత డబ్బు లేకపోతే బ్యాంక్ మరణించిన వ్యక్తికి చెందిన చట్టపరమైన వారసుడిని కూడా సంప్రదిస్తుంది. ఇందులో మరణించిన వారి భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రుల వంటి కుటుంబ సభ్యులు కూడా ఉండవచ్చు. బ్యాంకు వారిని రుణం తిరిగి చెల్లించమని అడుగుతోంది. బ్యాంక్ ఆస్తిని ఎప్పుడు స్వాధీనం చేసుకోవచ్చు? హామీదారు చట్టపరమైన వారసుల్లో ఎవరైనా రుణాన్ని తిరిగి చెల్లించకపోతే మరణించిన వ్యక్తి ఆస్తి స్వాధీనం చేసుకుని విక్రయించే హక్కు బ్యాంకుకుంది. గృహ రుణ విషయంలో బ్యాంకు నేరుగా మరణించిన వ్యక్తి ఇంటిని స్వాధీనం చేసుకుని వేలం ద్వారా విక్రయించడం ద్వారా తిరిగి రుణాన్ని పొందవచ్చు. మరి రుణ బీమా అంటే? మరణించిన వ్యక్తి రక్షణ బీమా తీసుకొని ఉంటే అతని మరణం తర్వాత మొత్తం రుణాన్ని బీమా కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. అలాగే కుటుంబంపై ఎటువంటి భారం ఉండదు. మరణించిన వ్యక్తి ఆస్తిని చట్టబద్ధమైన వారసుడు వారసత్వంగా పొందకపోతే అతడు రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.